ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఆమేన్. వాక్యాన్ని గమనించినట్లయితే ప్రియులారా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి అంటే మన పాపములన్నీ ఒప్పుకొని మనం పరిశుద్ధత పొంది రక్షణ తీసుకొని మరలా తిరిగి ఈ లోకం వైపు చూసి మళ్ళా అదే పాపం మళ్ళీ చేసినట్లయితే మరలా దేవుని వైపు చూడకుండా మన పాపములు ఒప్పుకోకుండా మనం పశ్చాత్తాపడకుండా మరలా ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకానుసారంగా మనం జీవించినట్లయితే మనం తీసుకున్న బాప్తీసం అది వ్యర్థమండి. బాప్తీసం తీసుకోగానే సరికాదండి. ఆ తీసుకున్న రక్షణను బట్టి మనం ప్రతిరోజు కూడా ప్రార్థించుకుంటూ మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని నన్ను క్షమించు తండ్రి, నాలో ఉన్న ప్రతి దోషం నుంచి నన్ను విడిపించు తండ్రి అని చెప్పి మనం ఏ రోజుకు ఆ రోజు మనం దేవుని సన్నిధిలో మోకరించి మనం చేసిన పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు మరలా మనం క్షమించగల గొప్ప దేవుడండి. ఈ లోకం వైపు చూడకండి. రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం వైపు మరలా తిరగకండి. దేవుని చేతిలో మళ్ళీ శపించబడే వారిలాగా అయిపోతారండి. యేసు నాగటి మీద చేయి పెట్టి మరలా వెనుకతోటి తిరిగిన వారెవరూ కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కానీ దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. మనం ఈ లోకం వైపు చూసేవారంగా ఉండకుండా ఎవరైనా కానీ రక్షణ తీసుకొని దేవుని వైపు చూసి మరలా ఈ లోకం వైపు చూసేవారు ఎవరైనా ఉంటే, ఈ లోకానుసారంగా బ్రతికేవారు ఎవరైనా ఉంటే మరలా మన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధికి వెళితే దేవుడు క్షమించగల దేవుడండి. దేవుడు అంత త్యాగం చేశాడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవరైనా ప్రాణం పెట్టారో మన కోసం ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ లోకం వైపు చూసేవారంగా మనం ఉండకూడదండి. మనం దేవుని వైపు చూసేవారంగా ఉండాలండి. ఒకసారి ఆలోచించుకొని మీలో ఉన్న ప్రతి పాపము కూడా ఒప్పుకొని మరలా రక్షణ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూసేవారిగా ఉందామండి. ఈ వాక్యానుసారంగా బ్రతికేవారిగా మనం ఉండాలని ఆశిస్తున్నాను. ఆమేన్.